విభీషణుడు చక్కగా మరి తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఇంకొక లెక్క ఏమిటంటే విభీషణుడు వచ్చి చేరాడు ఎవరిలో. చేరిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి రావణాసురుడు సైనికులు పంపించాడు. వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి అనుకుంది, వాళ్ళ బలగాలు ఏమిటి, ఇప్పుడు మనకి ఏ రాజ్యంలోనైనా ఆ గ్రామంలో ఏం జరుగుతుందో తెలియాలని కొంతమంది కోవట్లు పెడతారు. ఇప్పుడు మన రాజ్య సరిహద్దుల్లో కూడా అదే జరుగుతుంది. పెడితే ఈ యొక్క రాముడి యొక్క సైన్యం హనుమంతుడిని పట్టుకున్నారు. వచ్చినాడు పట్టుకొని రావణాసురుడు పంపించినటువంటి వాళ్ళయా ఇద్దరు సైనికులు వచ్చారు. వీళ్ళిద్దరిని ఏం చేద్దాం, సంహరిద్దాం అన్నాడు. రాముడు ఏమన్నాడంటే పిలిచి రాండి, పిలిచి మొత్తం వీళ్ళు దేశపై మన ఆయుధాగారాలని చూపించండి, వాడికి ఏమేమి ఉన్నాయో ఒకసారి మొత్తం, ఎందుకంటే మన దగ్గర ఉంది వాడికి తెలిస్తే మంచిగా మనం చెప్పే కంటే చూపించి చక్కగా పంపించాడు. అదే మొబైలైతే పంపేది, ఎందుకంటే భయం అంటే ఎరగిన వాడు రాముడు, అపజయం ఎరగని వాడు, వెనుజరగని వాడు, అసలు ఆయన భయం అనే మాట ఉండదు. అలాంటి నిర్భయుడు. అందుకే రాముడిని పట్టుకున్నాను మనం భయం ఎందుకు వస్తుంది? రాముడు తప్పు చేయడు, తప్పు చేసేవాడే భయపడుతుంది లోకంలో. అలాంటి తప్పు చేయనటువంటి ధర్మమూర్తి కాబట్టి ఆయన ధైర్యానికి, ఆయన పరాక్రమానికి లోకం మొత్తం మంత్రముగ్ధులైపోయారు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఆ ఘట్టాలన్నీ. ఆ విధంగా చేసినటువంటి ఘట్టాలన్నింటిలో మనకి మరి హనుమ గురించి ఒక చిన్న కథ చెప్పుకొని మనం కూడా ముగించుకున్నాం. హనుమంతుడు మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవానుడు సత్యభామ వీళ్ళందరూ ఉంటారు కదా. ఉన్న సందర్భంలో ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఈ యొక్క సుదర్శనుడు అంటే స్వామి ప్రయోగించే సుదర్శన చక్రం ఉంటుంది కదా, ఆ సుదర్శన చక్రానికి అలాగే స్వామిని మోసే గరుడమంతుడికి మరి సత్యభామకి ఈ ముగ్గురికి ఒకసారి గర్వం వచ్చింది. ఎలా వచ్చింది? ఈయన సుదర్శనుడు అనుకున్నాడు, ఆయనే కదా ఈ లోకంలో నాకంటే పెద్ద ఆయుధం ఏమున్నది, అసలు ఏం నన్ను మించిన ఆయుధం లేదు, విష్ణు చక్రానికి మించిన బలమైన ఆయుధం ఏమీ లేదు, ఇక ఉంటే త్రిశూలం, ఇద్దరే హరిహరులు ఇద్దరు గొప్పవాళ్ళు కాబట్టి ఏదన్నా వాళ్ళిద్దరు ప్రయోగం తప్ప వేరే వాటికి తట్టుకునేది ఏది లేదు అందుకని ఆయన కొంచెం గర్వం అనిపించింది. ఆ తర్వాత గరుడమంతుడు అనుకున్నాడు, నేను ఈ లోకంలో నాకంటే బలవంతుడు, నాకంటే వేగంగా పనిచేయగలిగిన వాడు, నాకంటే గొప్పవాడు ఎవరు ఉన్నదు అని ఆయన మనసులో అనిపించింది. సత్యభామ అనుకున్నది నాకంటే అందగాడు ఎవరు ఉన్నాయి లోకంలో, అందుకే స్వామినాసుడు నా కొనుగోలుకొని తిరుగుతా ఉంటాడు, 8 మంది భార్యలు ఉన్నారని అనుకున్నా మనసులో. అనుకోగానే స్వామి అనుకున్నాడు, మాటలు చెబితే మన ఎదురు మనకి ఎందుకు వచ్చిన వాళ్ళ ఇలా ముగ్గురికి ఒకేసారి క్రికెట్ కుదిరిద్దాం అనుకున్నాడు. అనుకొని ఆయన ఏమన్నాడంటే గరుడమంతుడు పిలిచి, గరుడమంతుడా నువ్వు వెళ్ళి, ఆయన సుమేరు పర్వతం పైన హనుమంతుడు ఉన్నాడు, నువ్వు వెళ్ళు, నీ రామచంద్ర ప్రభు అయోధ్య నగరానికి వచ్చి ఉన్నాడు, నిన్ను రమ్మన్నాడని చెప్పన్నాడు. ఆ మాట అనగానే గరుడమంతుడు లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే సుదర్శన చక్రుడికి ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి గేటు దగ్గర కూర్చోడు, కానీ హనుమంతుడు ఇద్దరు లోనికి రాని మాట్లాడు. ఈయన పోయి గేటు దగ్గర కూర్చోడు. ఈయన పోయి ఆ గరుడమంతుడు అక్కడ పోయాడు. పోయి ఏం చెప్పాడంటే, అయ్యా అయోధ్యాపురంలో ఉండేటువంటి శ్రీరామచంద్ర ప్రభు మరి యొక్క ద్వారకా నగరానికి రావడం జరిగింది, నేను రమ్మంటున్నాడు అని చెప్పింది. ఆయన ఏంటి ఎప్పుడైతే చెప్పి నేను అప్పుడే పద్మాసనం వేసుకుని ధ్యానంలో ఉన్నాడు. ఈయన ఈ మాట చెప్పిండో లేదు వెంటనే లేచిండు పైకి. లేచి ఈ గరుడమంతుడి కంటే ఆయన ముందు వచ్చిండు అరగంట. మామూలుగా అయితే ఎవరు రావాలి? గరుడమంతుడు రావాలి, కానీ ఆయన కంటే ఈయన ముందు వచ్చిండు. ముందు వచ్చినాడు కాబట్టి తన స్వామివారి పాదాల దగ్గర వాళ్ళేసరికి స్వామివారి ఇంటినే కూర్చున్నాడు. అమ్మవారు సత్యభామ తల్లి కూడా పక్కన నిలబడి ఉంది. నిలబడి ఉన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఆయన కృష్ణుడు రాముడిలా కనపడుతున్నాడు. హనుమ నీకు వాకిలి దగ్గర సుదర్శనుడు అడ్డగించలేదా అన్నాడు. అడ్డగించాడు స్వామి, కానీ యుద్ధం చేసి వచ్చేసరికి ఆలస్యం అయిందని చెప్పి మింగేసినాను. ఈ లోపు వచ్చిండు ఆయన గరుడమంతుడు వదిలిస్తా. వచ్చేసరికి ఆయనకి అప్పటికే సిక్ అయింది, ఎందుకంటే హనుమంతుడు ఆయన ముందు వచ్చిండుగా. ఆ తర్వాత కాసేపు అడ్డుని చూశానమా, స్వామి సీతమ్మ తల్లి అక్కడ ఎవరు, ఈ దాసి ఎవరు, సీతమ్మ తల్లి లేదన్నాడు. ఎవరిని? సత్యభామను. ఈ దాసి మాత ఎవరు, మన సీతమ్మ తల్లి ఎక్కడ అన్నాడు. ఆమె సింజానికి అంతఃపురంలో. అంటే సీతమ్మ తల్లి ఇంటితో పోల్చుకుంటే సత్యభామ గర్వం కదా, అందుకని అందం కానీ ఆ విషయాన్ని గర్వాన్ని తగ్గించడం కోసం ముగ్గురికి ఒకేసారి నేను బుద్ధి చెప్పినటువంటి విధానం ఉంది. కానీ వాస్తవానికి హనుమంతుడికి అంటే గరుడమంతుడు గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? భూమండలం మొత్తం ఎత్తి ఆయన రెక్కల మీద పెడితే 14 లోకాలు చెప్పుకొచ్చి వదిలిపెడతా అన్నాడు. వాస్తవానికి వదిలిపెడతాడు, ఎందుకంటే ఆయన కథ ఉంటుంది. మన తల్లి దాసి ముట్టు కోసం అమృత పాండం తీసుకురావడం కోసం ఇంద్రలోకం పోయాడు. ఇంద్రలోకం మొత్తం గడగడలాడించు నామతనే పట్టుకోలేక ఇంద్రుడు సఖ్యతకు వచ్చి స్నేహం చేసుకుందాం మన ఇద్దరం అన్నాడు. అంత బలవంతుడు. కానీ అలాగే మరి సుదర్శన చక్రాన్ని మించిన ఆయుధం లేదు. అలాగే సత్యభామ కూడా అందగత్తే.
వాస్తవానికి సీతమ్మ కంటే సత్యభామ అందగైతే, ఎందుకంటే సీతమ్మ గుణవంతురాలు, అన్నంలో నల్లగొంటదండి, రామచంద్రుడు బాగుంటున్నాడు అన్నంలో. కానీ అట్లాంటి మరి ఎందుకంటే ఇవి మనిషి ఎంత గర్వం వస్తుందో అతను పతనానికి కిందకు పోతా ఉంటాడని దాని కథ నీతి చెప్పడం. హనుమంతుడు ఎప్పుడు నెగరి, ఎప్పుడు వాడు తన గురించి తాను పొగుడుకోవడం కానీ, తనను తాను ఎప్పుడు గొప్పవాడిగా భావించుకోవడం కానీ. ఎందుకంటే హనుమంతుడు గొప్ప విద్యావంతుడు, సూర్యుని ద్వారా విద్యను పొందినవాడు, బలవంతుడు, అష్టసిద్ధులు కలిగిన వాడు. మరి ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసినటువంటి వాడు, ఆయన ఏమైనా సాధించగలిగినటువంటి వాడు. అట్లాంటి వాడు అయినప్పటికీ కూడా ఎప్పుడు దూరదృష్టి కలిగిన వాడు, ఇతరులు ఎప్పుడు బాధించున్నటువంటి వాడు, ఎప్పుడు నమ్మిన వారికి అభయం ఇచ్చేవాడు. అందుకనే మన భారతదేశంలో అన్ని దేవాలయాలు కలిపి సగం ఉంటాయి అనుకోండి, అచ్చం హనుమంతుని విగ్రహాలు దేవాలయాలు కలిపి సగం ఉంటాయి. ఎందుకని అంత నిజమే అభయం వస్తే ఎప్పుడు కూడా భక్తులు ఒకసారి ఆయన స్థుతిస్తే చాలు, నేను అభయం నేనున్నా మీకు అని అంటకొచ్చేవాడు హనుమంతుడు. అందుకని మనం హనుమంతుడిని అంత ఆరాధిస్తాం. హనుమంతుడు అంటే అంత నిగర్వంగా పనిచేసేటువంటి గొప్ప వ్యక్తిగా మరి ఈరోజు ఆయన జీవించింది, చేసింది 36 గంటల పని, ఒక 23 రోజులు ఇక్కడ యుద్ధం చేసిండు. ఆయన చేసింది అంతా కూడా 24 రోజులే రామునితో సఖ్యత. మరి రాముని యొక్క కార్యంలో ఆయన మునిగి తేలింది. కానీ 8,000 లక్షల సంవత్సరాలు గడిచినా కూడా ఆయన చరిత్ర మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆయన మనకు పూజుడుగా ఉన్నాడు, ఆరాధ్యుడుగా ఉన్నాడు, ఆయనే మనకు మార్గదర్శకుడుగా ఉన్నాడు. ఇవన్నీ దేవతా కథలు, ఇవన్నీ కూడా మనకి ఏం చెబుతుంటాయి అంటే, ఎంతప్పటికి మనం ఏదో ఇంటాం, వేదోళ్ళకు నమస్కారం పెట్టుకోవడం, మన కోరికలు తీరుతాయి అనుకోవడం, అది మన హైందవ సాంప్రదాయ భక్తి కాదు. అసలు ఇవన్నీ ఒక వస్తే ఏదో చెప్తా ఉంటలే కానీ తక్కువ. మనం ఏదైతే దాన్ని గుర్తుగా పెట్టుకున్నామో రోజువారీగా దానిగా మారాలి మనం. అసలు విగ్రహారాధనలో ఉన్న గొప్పతనమే అది. విగ్రహారాధన ఏం చెబుతుంది? అది విగ్రహం అంటే ఏమిటి? ఒక రాయి. అది మొన్నటిదాకా అడుగులో ఒక పడి ఉన్నటువంటి ఒక రాయి. ఆ రాయిలో ఏం చేసే? రాయిలో విగ్రహం ఉంటుందా? ఉండదు. కానీ విగ్రహం ఉంది. ఎలా ఉంటుంది? ఒక శిల్పి మనోసంకల్పంలో ఊహించి రాముడు ఇలా ఉండాలని చెప్పి ఆ విగ్రహం పైన ఉన్నటువంటి పొరలు మొత్తం తొలగిస్తా ఉంటే విగ్రహం బయటకు వచ్చింది. అంతేగాని అంతకుముందు విగ్రహం లేదు, అది మొత్తం మొత్తే. కానీ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన దాన్ని అనేక రకాలుగా 3 రోజుల నుంచి 9 రోజుల దాకా అనేక ద్రవ్యాల్లో ముంచి దాన్ని మొత్తం క్వాలిటీ పనికి వస్తుందని చెప్పేసి మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. అలా చేసిన తర్వాత మనం ఇచ్చే భావాలని తిరిగి మనకి ఇస్తా ఉండదు. అది విగ్రహం కాదు, ఇప్పుడు ప్రాణం అన్న. మొన్న రాయి చెక్కితే విగ్రహం అయింది, ప్రాణ ప్రతిష్ఠ చేస్తే జీవం అన్న. నువ్వు పిలిస్తే నువ్వు ఇక్కడ కూర్చొని రోజు మాట్లాడితే రాముడితో మాట్లాడవచ్చు. రాముడితో నువ్వు పనులన్నీ నువ్వు రాముడి ద్వారా నీవులే రాముడిని అడ్డం పెట్టి నీ పనులన్నీ నువ్వు చేసుకోవు. నీలో శక్తి భక్తి అయ్యాక నీకు కలుగుతుంది. కానీ విగ్రహారాధనలో ఇప్పుడు గొప్పతనం ఏమిటంటే, విగ్రహాన్ని ఎట్లా అయితే మనం రాయిని పైన ఉన్నటువంటి పెంకులన్నీ తీసి విగ్రహాన్ని మనం తయారు చేసినామో, అట్లాగే మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని తొలగిస్తూ ఉంటే, ఆఖరికి సద్గుణాలు కూడా తొలగిస్తే, ముందు దుర్గుణాలు తొలగిస్తే వాడి స్థానంలో సద్గుణాలు మంచి గుణాలు పెట్టి మంచి గుణాలను కూడా తొలగిస్తే, ఇందాక అమ్మ చెప్పింది తత్వాలు అన్నింటికి ఆధారమైనటువంటి ఆత్మ ఉన్నదని, ఆ ఆత్మని నువ్వు దర్శించాలి. ఆ ఆత్మ శ్రీరామచంద్రుడు, అందుకు ఆత్మారాముడు అంటారు. ఏ విగ్రహం అయినా దాని మూలతత్వం విగ్రహం ఏంటంటే, విగ్రహం గుడికి వచ్చిన వాడు ఆలోచిస్తాడు. విగ్రహం ఒక రోజు మొక్కుతాం, 4 రోజులు మొక్కుతాం, 10 రోజులు మొక్కినాం, తర్వాత ఆలోచిస్తాం ఏంది రాయే కదా ఎందుకు మొక్కుతున్నాం మనం ఆలోచించినప్పుడు అప్పుడు తెలిసింది ఈ రాయి అంతకుముందు బండరాయే, తర్వాత దీన్ని చెక్కడం వల్ల శిల్పం అయింది, ఆ తర్వాత అది జీవం పోసుకుంది, ఆ తర్వాత అది మనల్ని నడిపిస్తుంది, శాసిస్తుంది. మనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. దారమందరం అడిగిందంట మూలం ఉన్నటువంటి విరాట్ని, ఎందుకని అయ్యా నేను ఏమో మొక్కుతా ఉన్నట్టు చెమవుతున్నాను, నేను చెప్పుతా ఉన్నారని అడిగితే దారమందరం మూలం ఉన్నటువంటి రామచంద్ర ప్రభు చెప్పింది ఏమిటంటే, నీవేమున్నాయి అటొక చెప్పి ఇటొక చెప్పేస్తే దారమందరం ఆయన నా కాలుకు ఒక 100, చెవుకు ఒక 100, ముక్కుకు ఒక 1000 దెబ్బల మీద దెబ్బలు కొట్టి నన్ను తయారు చేశారు, అందుకని నన్ను మొక్కుతున్నారు, నిన్ను మొక్కుతున్నారు అన్నారు. అందుకని వర్పాకు వచ్చింది ఏది కూడా అట్లనే ఉంటుంది. కష్టపడి సాధించింది అన్నీ కూడా నీకు అంత గొప్పగా ఉంటాయి. అందుకనే మహాత్ముల జీవితాలు, ఇప్పుడు రాముడి జీవితం, కృష్ణుడి జీవితం చూసుకోండి, మనకు ఒకవైపు చూస్తే అంత కష్టాలు కడలుగా ఉంటుంది. ఏంటి ఇంత కష్టాలు మన ఎందుకు దేవుళ్ళు ఎంపిక చేసుకుని ఇది మనకు ఆదర్శంగా అనిపిస్తుంది. నాకు కొత్తలో అయితే అనిపించింది. జీవితాలు తీసుకుంటే ఏదో రాముడు ఇప్పుడు అసలు మా ఇంట్లో అయితే రాముడు అంటే ఇష్టపడదు, వాము ఆ కష్టాలు మన వాళ్ళుగా స్వాము అంటారు. అంటే ఆదర్శం అంటే ఏమిటి? మన ఆయన జీవించటమే కదా. ఆ కష్టాలు అంటే నీకు ఆ కష్టాల్లో ఉన్నటువంటి భయం నీకు అర్థం కాస్తుంది. రాముడు అంటే మామూలు కాదు, ఆ బంధాలు వేరు, అది కలుస్తాను. వాళ్ళు కాళ్ళు విడిపోయినా కూడా కలుస్తున్నట్టే లేక ఆయన చేసి ఈ మధ్య అప్పుడప్పుడు కథ రాముడత్వం కదా ఇప్పుడు ఆంజనేయ స్వామి భక్తులు రాలేదు. నాకు ఆంజనేయ స్వామి రాముడు నా వద్దు సార్, నేను పట్టుకోలేను రాముడు. అందుకని రామతత్వం అంత గొప్పగా ఉంటుంది. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకొని
నడుచుకుంటే రామతత్వం సేతుతత్వం ఇవన్నీ కూడా మానవులను వితరించడానికి మనకు ఒక హెల్ప్ లైన్ బోర్డు లాంటి వాళ్ళు అంటున్నారు. వీళ్ళు దేవుళ్ళు అంటే దైవాన్ని చేరుకోవడానికి మనకు ఒక నీ ఊరు రావడానికి ఇంకొక దారి వేసినట్టుగా అక్కడ మనకు రాముడు అనేది తత్వాన్ని పట్టుకుంటే రాముడు ద్వారా నీ యొక్క ఆత్మ దర్శనం, పరమాత్మ దర్శనం, విశ్వ దర్శనం అయ్యి నీ జన్మ ఇప్పటిదాకా అమ్మోళ్ళంతా చెప్పిందంతా నువ్వు వాళ్ళు ఏదైతే బోధించారో ఆ తత్వాన్ని మనం అనుకోగలుగుతాం, నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతూ నీవే అంతటా ఉన్నవాడిగా మారే స్థాయికి, ఆ రాముడికి నీకు భేదం లేని స్థాయికి శివోహం శివోహం ఆ శివుడు నీవుగా మారుతావు అని చెప్పి మహాత్ముడు శాస్త్ర కథలు బుక్స్ అన్నీ మనం చదువుతా ఉన్నాం. మన సంకల్పాలన్నీ ఒకటే, భక్తి అయినా సత్కర్మ అయినా జ్ఞానం అయినా ఏది చెబుతున్నాయి అవన్నీ మనం కావాలి, మనం ఉద్ధరించబడటం కోసమే తప్ప మనం దాసులుగా ఉండటం కాదు, యజమానులుగా మారాలి. యజమానిగా ఉండటం మన సర్వ హక్కులు కలిగి ఉండటం, స్వేచ్ఛగా ఉండటం, పరిపాలకుడుగా ఉండటం, నీకు నువ్వు యజమానిగా మారటమే తప్ప నీ ఇంద్రియాలకు దాసులు దాస్యం చేయడం కాదు. దాస్యం చేస్తే మనకు రాముడు ఎందుకు, రావణాసురుడు పెట్టుకో మనం. అందుకని మన కథానాయకులు అంత గొప్పగా ఉంటారు. వినాయక చవితి వస్తుంది, వినాయకుడు అంటే ఎవరు? ప్రథమ గణాధిపతి కుమారస్వామి, దేవతలందరూ సర్వసైన్యాధ్యక్షుడు. అసలు శివ కుటుంబం అనేది అంత గొప్ప కుటుంబం. తండ్రి ప్రధాన పాత్రలో ఉంటాడు, తల్లి ప్రధాన, 4 పోస్టులు పెద్ద రాష్ట్రపతి ప్రధానమంత్రి మొత్తం పదవులను వాడే పెద్ద పదవులని వాళ్ళ కింద పనిచేయటమే. మనందరం దేవతలు కూడా అంతే, వాళ్ళ కింద పనిచేయటమే. అట్లాంటి వినాయకుడి దగ్గర పెట్టుకొని ఈయన పార్టీ పాటలు ఆయన పార్టీ పాటలు రంగులో వేసుకొని కోడిగుడ్డు కొట్టుకొని డీజేలు పెట్టుకొని గుండె హార్ట్ అటాక్ వచ్చే పాటలను పెట్టుకొని ఏం దానివల్ల ఉపయోగం ఏంది మనకి? వినాయకుడు ఏం చదువుతుండు? వినాయకుడు లాగా మనం బ్రతకాలి. వినాయకుడి గురించి మళ్ళీ ఒక రోజు చెప్పాలి మనం. అందుకట్ల అట్లాంటి నాయకత్వ లక్షణాలతో కుమారస్వామి, మన రామచంద్ర ప్రభు ఇట్లాంటి వాడు మన నాయకుడు. అట్లాంటి నాయకులు ఎంపిక చేసుకున్న వాడు వాళ్ళగా మనకు ఎలా కావాలి, వాళ్ళు ఎందుకు అయ్యారు అనేది వాళ్ళ గుణాల వల్లే వాళ్ళు అయ్యారు, ఆచరణ వల్లే వాళ్ళు అయ్యారు. మనం ఆచరిస్తే అవుతాం. అది కావచ్చు అని నిరూపించడం కోసం కొంతమంది మహాత్ములు ఈ విధంగా జీవించి వాళ్ళు ధరించి మనకు కూడా మార్గం నిర్దేశం చేయడం కోసమే వీళ్ళందరూ కంకణాలు కట్టుకొని తిరుగుతా ఉన్నాం. ఎంతో కొంత మేమందరం సుఖంగా ఉన్నాము, బాగున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆస్తులు ఎంత అంటే చెప్పలేము, కానీ సంతోషం ఎంత అంటే మేము మీ ఎంతకంటే బెటర్ ఉందని చెప్తాము. సంతోషం ఎంత? ఇప్పుడు కోటేశ్వరుడు అంటాడు, కానీ అతనికి మనసు శాంతి ఉందా? లేదు. ఆనందం ఉందా? లేదు. భౌతికమైన లోన వేడి ఉంటుంది, బయట ఏసీ పెట్టుకోండి, ఉపయోగం ఏముంది? అందమైన భార్య ఉంటుంది, ఓ పెద్ద పెద్ద లాక్జరీ పెద్ద బెడ్రూమ్ ఉంటుంది, ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. జీవితం అది కాదు. అందుకని మహాత్ములు ఈ సన్యాసులు వీళ్ళందరూ అంటే మనలాంటి వాళ్ళందరూ చేసేది ఏమిటంటే ఆనందం ఎంత పొందినో చెప్తున్నారు. ఇంద్రుడు ఆనందం ఎంతో తెలుసా? ఇంద్రుడు అంటే ఇక మొత్తం విశ్వంలో ఉన్న సంపదలన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. ఊరంబ ఊరసి మేనకులు అందరూ అందమైన వాళ్ళందరూ ఆడే ఉంటారు. కానీ అట్లాంటి ఆనందం పొందే ఇంద్రుడి కంటే బ్రహ్మజ్ఞానం ద్వారా పొందే బ్రహ్మానందం దానికి 100 ఒక రెట్లు సరిపోదంట. 99 రెట్లు బ్రహ్మజ్ఞానం బ్రహ్మానందం ఎక్కువ అని చెప్పారు మహాత్ములు. ఎందుకంటే విశ్వం మొత్తం నీవుగా మారదు. అదేముంది శరీర తత్వం ద్వారా దానికి పరిధిలో ఉన్నది. ఇట్లాంటి బ్రహ్మానందం పొందడానికి మనకు భారతీయ గురుతత్వం అంతా పనిచేస్తా ఉన్నది. కాబట్టి ఆ విధానంలో మనం నడుచుకోవాలి. ఆ విధానం చేసుకోవాలంటే మనకు దేవాలయ వ్యవస్థ ఇప్పుడు చెప్పుకున్నాం. ఎంతుంది దేవాలయ వ్యవస్థ చూడండి. ఇంకా దేవాలయ వ్యవస్థని మనం వదిలేసి మన సంబంధం లేకుండా ఉంటే ఇంత కట్టుకున్నాం, ఏం కట్టుకున్నాం? ఏదో డబ్బులు ఉన్నాయి తలా కట్టుకున్నాం, తలా పేరు వేసుకున్నాం, ఏదో బొమ్మ అయ్యి అనుకుంటే దానివల్ల మనకి ఏం ఫలితాలు వస్తే చెప్పండి. సంప్రదాయం నా తపనంత ఏమిటంటే ఏది రాముడు మనందరం రాముడు కావాలి, ఏది సీత మనందరం సీత కావాలి. మన కుటుంబాలు అలానే ఉండాలి. ఉంటే అంత ఇప్పుడు అన్నదమ్ములైనా నువ్వే తీసుకోకపోతే పోతే పోయినా అన్నాను మనం తమ్ముడు కాదు నన్ను ఏముంది సీత పెంచుకుని తీసుకున్నాను. ఏదైనా నువ్వు తీసుకునేది అక్కడ, ఏదైనా నువ్వు తీసుకునేది అన్నాడు. ఎందుకంటే ఈ సృష్టిని నువ్వు ఏది ఇస్తావు అది ఇస్తుంటావు, తిరిగేది. నువ్వు కోప్పడమనుకో కోప్పడతావు, నువ్వు ప్రేమించిననుకో ప్రేమించబడతావు అనుకో. ఇవన్నీ సిస్టమ్, అది నువ్వు మార్చాది కాదు. అందుకని సృష్టి యొక్క రహస్యాలు మనం అర్థం చేసుకొని ధర్మం యొక్క ఆచరణ మనం నడుచుకుంటా ఉంటే జీవితాలు సుఖం ఉంటాయి అని చెప్పటం ఉద్దేశమే ఈ వృత్తత్వంతో పనిచేస్తుంది. కాబట్టి ముఖ్యంగా శివుని పెట్టుకున్నాం బయట రామాలయం చుట్టూ రాత ఉంటుంది అని శివుడు బట్టి డీకేసి మరి శివుడు అంటే ఎవరు? ఆదిదేవుడు. పక్కన విగ్రహం పెట్టారు, చక్కగా ఆయన చూడండి కట్టేశారు. సరే ఆయన గొప్పవాడు, వాడు కొడుకులు సంపాదించారు, ఆయన విగ్రహం పెట్టుకున్నారు, స్లాబ్ వేశారు, డిజైన్ పెట్టారు. మనకు అందులో మనందరం గౌరవించాల్సింది. ఎందుకంటే తల్లిదండ్రులే అలా ఆరాధించుకోవడం మంచిది, అందులో మనకేం తప్పలేదు. ఆది దేవుడు, దేవతలకు ఆరాధ్యుడు. దేవతలకే కాదు, దేవతలకు విష్ణుమూర్తి దేవతలకు ఒక్కడికి ఆరాధ్యుడు, కానీ అసురుడికి దేవతలకు ఇద్దరికి ఆరాధ్యుడు, ఇద్దరికి పూజనీయుడు. అట్లాంటి శివుడు మనం మీరేదో ఏదో గుడికి సంబంధం లేకుండా అలంకారం కోసం పెట్టారు, సంతోషం, బాగుంది, వత్తాబోధం నమస్కారం పెట్టుకొని పోయామనుకోండి. శివ అనే పదం అర్థం ఏమిటంటే సకల శుభాలకు నిలయం అని, ఎప్పుడు సంతోషంగా ఉండదు. అలా ఉండటమే శివుడు.
హరి అంటే ఏమిటి? నీలో ఉన్నటువంటి అజ్ఞానజనితమైనటువంటి సంసారిక బంధాలన్నింటినీ తుంచేవాడు. ఈయన నీలో ఉన్న చెడును తొలగిస్తాడు, ఆయన నీకు మంచిది కనిపించేవాడు శివుడు. అందుకని హరిహరులు ఇద్దరు అంత గొప్పవాడుగా మన ఆరాధన ఉంటుంది. అవకాశం ఉంటే ఒక్కడుగా చేయలేకపోయేదన్న దాతలు ఒక 10,000 అయితే దాన్ని షెడ్ అవుతుంది. 4 పోల్స్ పోసి 2 రేకులు వేస్తే ఒక లైట్ బిగిస్తే స్వామి ఎండకంటే వానదాడు కాపులు రేట్లు సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. నేను మొన్న ఒక మాట నేను చెప్పాను, నేను అనుకోలేను కానీ రాముని వాకు ద్వారా చెబితే మన ఎవరో ఫోన్ చేసి భజన పెడతామా అన్నయ్య అంటే సంతోషంగా తల్లి మంచిది నడపండి, నలుగురే కూర్చోండి, ఇద్దరే కూర్చోండి, ఎవరు రాకపోతే ఒకటే కూర్చొని స్వామితో కాసేపు మాట్లాడుకోండి. ఇప్పుడు నేనే ఉన్నా 10 మంది ఉన్నా సత్సంగం చెబుతా, ఎవరు లేకపోతే నాతో నేను చెప్పుకున్నప్పుడు సత్సంగం చేసినట్టే లెక్క. అట్లా మనం 1000 మంది ఉన్నా చెబుతాం, అదే ఏముంటుంది ఆడు ఎంతమంది ఉన్నా ఇదేగా. అందుకని మీరు నలుగురు కూర్చోండి, మినిమం 2-3 దేవాలయాల్లో భజన కార్యక్రమాలు 8 నుంచి 9 దాకా పెట్టుకోండి. ఎంతలో టైం ఎంత ఇది. అందుకని ముఖ్యంగా మీరు భజన పెట్టుకోండి. ఈ మిగతా ఈ సత్సంగాలు ఇవన్నీ ఏంటంటే మేము ఎప్పుడో ఒక తీరినప్పుడు అప్పుడప్పుడు మీకు మాకు అందరికి చక్కెర కూర్చున్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు ఎటు నాగేంద్ర స్వామి యొక్క కార్యక్రమం, బ్రహ్మంగారి ఆరాధన మన వాళ్ళందరూ అలవాటు అయ్యి ఉన్నారు. ఆ పరంపరలో ఒకసారి మధ్యలో ఒకసారి అప్పుడప్పుడు కలుగుతుంటాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అమ్మా. ఉపయోగాలు మేము పొంది చెప్పేది, పొందకుండా కొత్త మాటలు చేసే ఉపయోగం లేదుగా అన్న. కాబట్టి వీలైతే కట్ట శివుడు కూడా నేడ ఏర్పాటు చేయండి. ఏమో చింత పైపులు పెడితే అది పని కాదు. ఒక దాతకి 10,000 రూపాయలు పిల్లలు పుట్టినరోజు చేసి 10,000 అయిపోతుంది. ఏముంది దానికి. స్వామికి అవకాశం ఉంటే మైకు ద్వారా అయినటువంటి వాడు మిమ్మల్ని ఏమని కాదు, గ్రామంలో ఎవరన్నా కొంచెం స్తోమత కలిగిన వాళ్ళు చేసుకుంటే అదృష్టం. అలా చేసి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగాలని పెద్దలందరూ కూడా మనకి ఈ గ్రామాన్ని పరిచయం చేసి అవకాశం ఇచ్చినటువంటి ఈ మహాత్ములకి, ఆది దంపతులైన శివపార్వతులకి, శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తి, ఆదర్శ దంపతులైన సీతారాముల యొక్క కుటుంబానికి అందరూ కూడా రాష్ట్రాంగ ప్రణామములు. హరి ఓం తస్సత్. ఓం సర్వం శివార్పణమస్తు.